వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్లో భాగంగా ఈ 4th క్లాస్ తెలుగుకు సంబంధించి ఫ్రెండ్స్ గతంలో మనం చూసుకున్నట్లయితే చాలా బిట్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం మీరు తెలంగాణ డిఎస్సిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే 4th క్లాస్ తెలుగు కంటెంట్లో ఫ్రెండ్స్ మాటల ప్రయాణం అనేటటువంటి చాప్టర్లో పిన్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ మీద బిట్ అడిగాడు. మరి అదే తెలంగాణ టెట్లో ఒక సెషన్లో ఏమని అడిగాడంటే ఈ మాటల ప్రయాణంలోనే ఫ్రెండ్స్ మరి మొత్తం ఎన్ని నంబర్స్ 6 నంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ పిన్ దాంట్లో. ఆ 6 నంబర్స్లో మరి చివరి 3 అంకెలు దేన్ని తెలియజేస్తాయని, స్టార్టింగ్ నెంబర్ దేన్ని తెలియజేస్తుందని, నెక్స్ట్ ఉన్నటువంటి 2 నెంబర్లు దేన్ని తెలియజేస్తాయని ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. అలానే పంట సిరికి సంబంధించి రావెల్ల వెంకట రామారావు గారి మీద బిట్ అడిగాడు, పోతన మీద బిట్ అడిగాడు, కాపు రాజయ్య మీద బిట్ అడిగాడు. అట్లా మనం చూసుకున్నట్లయితే అదే శివుడికి సంబంధించినటువంటి పురుషులు మాత్రమే మరి వేషాన్ని ధరించి శివుడి ముందు ప్రదర్శన చేసేటటువంటి ఆ నృత్యాన్ని ఏమంటారు, దానికి సంబంధించిన నటరాజ రామకృష్ణ మీద ఎన్ని బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. సో అదేవిధంగా గోదావరి మీద ఎన్నో బిట్స్. గోదావరి గౌతమేశ్వర ఆలయం ఎక్కడ మంతనంలో ఉంది. ఇంకా రకరకాలైనటువంటి తేలివాహన నది ఏంటంటారు, దక్షిణ గంగా నది అని అంటారు. గోదావరి నది ఎక్కడి నుంచి ఎక్కడ ఎన్ని బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. 4th క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి రేపటి నుంచి తెలంగాణలో మరి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా ఒకసారి మీరు వీడియోని కొద్దిసేపు అలా వింటూ జస్ట్ అట్లా వినండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మార్క్స్ 100% వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి మరి ఈ ప్రక్రియల మీద కూడా బిట్స్ రీసెంట్గా అడుగుతున్నాడు కాబట్టి ప్రక్రియను కూడా లాజిక్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వైభవం అనేటటువంటిది ఏ ప్రక్రియకి చెందిందంటే గేయం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే గేయం అంటే గాయం అని గతంలో ఎన్నోసార్లు చెప్పాయి కదా ఫ్రెండ్స్. తెలంగాణ వైభవం అంటే తెలంగాణ కోసం మరి ఫైట్ చేసి ఎన్నో గాయాలు అయినాయి కాబట్టి మరి ఆ అమరవీరులకి గాయాలయ్యాయి కాబట్టి గేయాన్ని గాయంగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. అట్లానే పిల్లలారని పిల్లలు చూడండి ఫ్రెండ్స్, సహజంగా చిన్నపిల్లలు ఆడుతూ గాయాలవుతూ ఉంటాయి కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి. పరమానందే శిష్యులు అనగానే అదొక కథ, స్టోరీ కదా ఫ్రెండ్స్. అంతే కథ. చిన్ని కృష్ణుడు అనేది కూడా ఒక స్టోరీ కదా ఫ్రెండ్స్. కృష్ణుడు కథ అంటారు కదా, కృష్ణుడి కథ. సహజంగా మన పాఠశాలలో ఎక్కడైనా పాఠశాలలో వినాయక చవితి కానివ్వండి, రంజాన్, ఈ 2 ఫేమస్ ఫెస్టివల్స్ కాబట్టి మరి ఇలాంటి ఫెస్టివల్స్ మీద మన వ్యాసరస పోటీలు కనుక టీచర్స్ పెడితే పిల్లలు అద్భుతంగా వ్యాసాలు రాస్తారు. అట్లా మనం ఊహించుకుంటే ఈజీగా వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి చెందింది. అంటే వినాయక చవితి మీద ఒక వ్యాసం, రంజాన్ మీద ఒక వ్యాసం అన్నట్టు. దేశమును ప్రేమించమన్న అంటే చూడండి ఫ్రెండ్స్, భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది ఎన్నో మరి రకాలుగా ఫైట్ చేసి గాయాలయ్యాయి కాబట్టి దాన్ని గేయంగా అంటే ఫైట్ చేశారు కాబట్టి గాయాలయ్యాయి కాబట్టి గేయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కళారత్నాలు అనేది చాలా ఇంపార్టెంట్. కళారత్నాలు అంటే దీన్ని కూడా ఇది గేయంగా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మరి చూడండి, కళా పోషకులు అని అంటారు కదా. కళల్లో మరి టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఎన్నో గాయాలైతే కానీ వాళ్ళు ఆ రేంజ్లో కళాకారులు కారు కాబట్టి ఆ గాయాన్ని కూడా ఇట్లా గేయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్నారి కళ అంటే ఇక్కడ కథ కాదు ఫ్రెండ్స్, ఇది కథ కాదు. తర్వాత కథనం, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. కథ అనొచ్చు, కథనం వేరు, కథ వేరు, కథాకలి ఇట్లా డిఫరెంట్ ఉంటే మనకు తెలుసు. కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఇస్తేనేమో చెప్పలేం కదా. కథ అనొచ్చు, నిక అనొచ్చు, కథనం అనొచ్చు, 3 కథే. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 4th క్లాస్లో ఒక 2 ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్ కథనం మీద. ఈ చిన్నారి కళని ఎలా కథనంగా గుర్తుపెట్టుకుంటామంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ చిన్నారి కళ అంటే చిన్నపిల్లలు కళలు కంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కళలు కనేటప్పుడు ఎట్లా వాళ్ళకి ఎలాంటి కళలు వస్తాయంటే చివరిలో 2 లెటర్ చూడండి. కథనంలో ధనం అంటే వాళ్ళ డాడీ డబ్బులు ఇస్తున్నట్టు, వాళ్ళ మమ్మీ డబ్బులు ఇస్తున్నట్టు, లేకపోతే డబ్బులు బాగా సంపాదిస్తున్నట్లు, బాగా డబ్బులు సంపాదించాలని. చిన్నపిల్లలు అలా కథనం అంటేనేమో ధనం అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే అప్పుడు కొంచెం మనం ధనం అనేటటువంటిది గుర్తొస్తే ఆటోమేటిక్గా చిన్నారులు ధనం మీద కళలు కంటూ ఉంటారన్నట్టు కొంత గుర్తొచ్చినా కూడా మిగిలిన 3 ఆప్షన్లు మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక సుమతి శతకం అనేది మనకు తెలుసుగా ఫ్రెండ్స్, పద్యాలు అది వస్తుంది. ఎవరైనా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే అన్నా కాబట్టి ఏమవుతారు? ఆత్మలు అవుతారు కాబట్టి ఆత్మకథను గుర్తు. ఎలుక విందు ఫ్రెండ్స్. ఎలుకలు ఏం చేస్తారు? సహజంగా మరి కాళ్ళని కొరుకుతూ ఉంటాయి కదా. అప్పుడు కొరికినప్పుడు మనకి ఏమవుతాయి ఫ్రెండ్స్? గాయాలు అవుతాయి. మరి విందు అనేది ఎలుక కొరుకుతుంది కాబట్టి గేయం అయింది కాబట్టి గాయం లాగా గుర్తుపెట్టుకోండి. విందు అనేది విందుకు సంబంధించి ఒక కథలాగా గుర్తుపెట్టుకోండి అంతే. పంట సిరి ఫ్రెండ్స్. పంటలు పండించేటటువంటి రైతులు రోజు గాయాలవుతూ ఉంటాయి కాబట్టి గేయం అంతే. తర్వాత బొమ్మ గుర్రం అనేది కథవే కదా. గుర్రం కథ అంటాం, బొమ్మ కథ అంటాం, అంతే ఫ్రెండ్స్ అంతే. నేనెవరిని అని అంటారు చూడండి. ఎవరైనా బాగా గాయాలైనటువంటి ఒక ప్రేమికుడు కావచ్చు, మరి గాయాలైనటువంటి ఇంకెవరైనా కావచ్చు, ఏమంటాడంటే నేనెవరిని, హుయాం అని అన్నట్టు మనం జస్ట్ అట్లా ఇమాజిన్ చేసుకుంటే గేయం లాగా. మాటల ప్రయాణం అనేది ఇది కూడా కథనం ఫ్రెండ్స్. కథనం చూడండి. మాటల ప్రయాణం అనేది మనకు తెలుసు పోస్ట్ బాక్స్కి సంబంధించిన లెసన్ ఉంది. అంటే పోస్ట్ బాక్స్కి సంబంధించిన దాంట్లో మనం సహజంగా ఏం చేస్తాము, అందులో ఏం చేస్తామంటే లెటర్లు వేయటం కానివ్వండి, పోస్ట్ కార్డ్స్ వేయటం కానివ్వండి, అట్లా వేస్తూ ఉంటాము. అందులో మనం డబ్బులు వేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. కథనంలో ధనం లేదా మాటల ప్రయాణం అనేది
మరి డబ్బుకి లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. అంటే అందులో జాబ్ చేసే వాళ్ళకి ధనం వస్తుందనో, పోస్ట్ బాక్స్ నిండా డబ్బు ఉంది ధనం అనో, అట్లా చిన్నారి కళ ఒకటి, మాటల ప్రయాణం ఒకటి, ఈ రెండు కథనం మీద ఉంది ఫ్రెండ్స్. కథనం అనొచ్చు, కథ అనొచ్చు, కథానిక అనొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఇది ఒక చిన్న లాజిక్గా మీకు చెప్పే ఫ్రెండ్స్. అంతే ఇది ఒకసారి అలా చూసుకొని వెళ్ళిపోండి, టైం వేస్ట్ కానివ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే రేపటి నుంచి సెషన్స్ మొదలవుతున్నాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ లెసన్ తెలంగాణ వైభవం. దీనికి గేయం అంటే గాయంలాగా మీరు లింక్ పెట్టుకున్నారు. ఈ తెలంగాణ వైభవానికి సంబంధించి పెద్దగా అయితే ఏముండవు ఫ్రెండ్స్, మీకు ఇతివృత్తానికి సంబంధించి మీరు చూసుకుంటారు కాబట్టి దాని గురించి నేను పెద్దగా అయితే ఏం వెళ్ళను. మరి దీంట్లో జనరల్గా పెద్దగా ఏమీ లేవు ఫ్రెండ్స్, మామూలుగా పోతానే ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ ఏం పెట్టాడు. కానీ కొన్ని ఉన్నాయి ఫోకస్ పెట్టేటటువంటి ఏరియాస్ ఉన్నాయి, వాటిని కొంచెం దృష్టి పెడదాం ఫ్రెండ్స్. మిగతా అన్నింటినీ మనం వెళ్ళాల్సిన పని లేదు, మీరు మామూలుగా చూసుకుంటారు కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, పరమానంద శిష్యుల గురించి కూడా ఏం లేదు ఫ్రెండ్స్, మామూలు జనరల్గా చదువుకోండి. ఇతివృత్తంగా వినాయక చవితికి సంబంధించి కూడా, మరి వినాయక చవితికి సంబంధించి మరి ఒకవేళ ఇక్కడ లేదు ఫ్రెండ్స్, కొంచెం మరి అక్కడ అది పీడిఎఫ్లో రాలేదు. కానీ వినాయక చవితికి సంబంధించి గతంలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, వినాయక చవితి ఏ రోజున వస్తుంది అని. అంటే ఈ మధ్య చూడండి ఫ్రెండ్స్, మొన్న స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కానివ్వండి, కొన్ని ఎగ్జామ్లలో ఎలా ఇస్తున్నారంటే ఏ రోజున జరుగుతుంది అట్లా అనమాట. అంటే అవి కొంచెం మనం రంజాన్ పండుగ ఏ రోజున జరుగుతుంది, వినాయక చవితి ఏ రోజున జరుపుకుంటాము, ఇట్లా తర్వాత రకరకాలైనటువంటి పండుగలు, దీపావళి పండుగ ఏ రోజున వస్తుంది, ఆశ్వశుద్ధ అని, భాద్రపద అని కన్ఫ్యూజ్ అవుతామేమోనని ఎగ్జామినర్ వాటి మీద ఫోకస్ చేస్తాడు. మరి ఇక్కడ ఈ వినాయక చవితికి సంబంధించి వినాయక చవితి అనేటటువంటి పండుగ ఏ రోజున వస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ పీడిఎఫ్లో రాలేదు. గుర్తుపెట్టుకోవడానికి నాకైతే అప్పట్లో బాగా నోట్ చేసుకున్నా కాబట్టి భాద్రపద అనేది స్టార్టింగ్ వస్తుంది. భాద్రపద శుక్ల పక్ష పాడ్యం ఈ రోజున వస్తుంది. ఇవన్నీ చివరి గుర్తు రాకపోయినా భాద్రపద అంటే ఇక్కడ భాద్ర అనేదాన్ని నేను భద్రం అని గుర్తుపెట్టుకున్నాను. నేను వినాయక చవితి రోజు చూడండి, వినాయకుడిని నీటిలో మనం నిమజ్జనం చేసే రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ వినాయకుడి కింద పడి చాలామంది మరి భక్తులు చనిపోతూ ఉంటారు. కాబట్టి వినాయక చవితి అనగానే నాకు వెంటనే అప్పట్లో అలా గుర్తుపెట్టుకుని భద్రంగా ఉండాలి, దాన్ని వినాయకుడిని నిమజ్జనం చేసేటటువంటి సమయంలో భద్రంగా అంటే మనకు భాద్రపద కనీసం ఆ పదం గుర్తొచ్చిన. ఇక శుక్ల అంటేనేమో మరి ఒక శుక్లం అంటేనేమో ఒక కన్నులాగా, వినాయకుడి కన్నులాగా, మిగతా అన్నీ వచ్చేస్తాయి. కానీ స్టార్టింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఆశ్వశుద్ధ, ఆశ్వయుజ ఇట్లా అడుగుతాడు కదా. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు కొంచెం భద్రంగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి, అంతే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఇది పీడిఎఫ్ రాలేదు, మీకు అయినా తెలుసు, జస్ట్ అట్లా ఒక హింట్ ఇచ్చా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవడానికి. రంజాన్, ఇక రంజాన్ అనేది మనందరికీ తెలుసు, ముస్లింకి సంబంధించి ఫేమస్ పండుగ. ఇందులో కొన్ని ఉన్నాయి, ఈద్ ఉల్ ఫితర్ అని, ఇది కామన్గా మనకు తెలిసినటువంటి పదమే కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళు జరుపుకునేటటువంటి ఫేమస్ పండుగ అని. ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని ఒక 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి జకాత్ అనేది ఒకటి ఇంపార్టెంట్, ఒక 2-3 బిట్స్ ఉన్నాయి, గతంలో అడిగాడు. మరి జకాత్ అంటే ఏంటంటే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే మనం హెల్ప్ చేయాలని అర్థం. అంటే ఉన్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి దానిని ఇతరులకి పంచాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జకాత్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, జనరల్గా ముస్లిమ్స్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటాడు, మిగతా మరి వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. జకాత్ అంటే జాగ్రత్తగా లేదా జరా కాస్త పంచాలి. మనకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో, జరా కాస్త పంచాలి, జరా కాస్త ఇవ్వాలి. ఫేమస్ ఫ్రెండ్స్, నిజంగా వండర్ఫుల్ జకాత్ అనేది. దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. జకాత్ అనేటటువంటి అంటారు. అంటే ఎట్లా ఇచ్చినా కూడా మీరు తన ఆస్తి సంపదని ఒక లెక్క ప్రకారం పేదలకు దానం చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే జకాత్ అంటే కాస్త అన్నట్టు, జరా కాస్త అని, అట్లా జాగ్రత్తగా అని, అట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది ఫ్రెండ్స్, ఒక 2-3 ఉన్నాయి, అదొకటి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి పదాలు ఎగ్జామినర్ ఫోకస్ పెడతాను ఈ రంజాన్ మీద. సో ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం పైన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటేమో సహేరీ, రెండోదేమో ఇఫ్తార్. చాలా ఇంపార్టెంట్, ముస్లిమ్స్ సోదరులకి చాలా ఫేమస్ పండుగ కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఒకటి సహేరీ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఉపవాసాన్ని స్టార్ట్ చేస్తారో దాన్ని సహేరీ అని అంటారు. సహేరీలో సా ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నా. తర్వాత ఒకవేళ ఉపవాసాన్ని ఇంకా విడవటాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అంటేనేమో విందు కదా ఫ్రెండ్స్. విందు ఎప్పుడు చేస్తారు వాళ్ళు, కంప్లీట్గా అయిపోయిన తర్వాత 30 రోజులు ఎప్పుడైతే కంప్లీట్గా వాళ్ళు ఉపవాసాన్ని కంప్లీట్ చేస్తారో దాన్ని ఇఫ్తార్ అంటేనేమో ఇక చాలు వదిలేస్తాం. ఇఫ్తార్ అంటే ఈ అంటేనేమో ఇక చాలు, ఓకే 30 డేస్ అయిపోయింది అన్నట్టు. సహేరీ అంటేనేమో సా అంటేనేమో స్టార్ట్ చేస్తారు, స్టార్టింగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా ఆలోచనతో మీకు ఇట్లా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్, అంతే. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మిగతా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ దేశమును ప్రేమించమన్నా, ఈ దేశమును ప్రేమించమన్న దేశం కోసం మరి ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే గేయం. ఎట్లా అంటే దేశం కోసం మరి చాలామంది ఫైట్ చేసి గాయాలు పాలయ్యారు కాబట్టి గాయం అంటే గేయంలాగా. ఇంకా మీరు ఓకే, మీరు మర్చిపోయేటటువంటి పరిస్థితి మిగిలేదు. ఇతివృత్తాలు అనేవి ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఇక దేశమును ప్రేమించమన్నాడు గురజాడ అప్పారావు నోటెడ్. దీనికి కోడ్ ఏం అవసరం లేదు, దేశమును ప్రేమించమన్నాడు గురజాడ అప్పారావు గుర్తొస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కళారత్నాల మీద ఎప్పుడు ఎగ్జామ్లో రెడీగా ఉంటాడు బిట్ ఇవ్వడానికి, ఎందుకంటే తెలంగాణ మీద ఎగ్జామ్లో బిట్ ఇవ్వాలంటే 4th క్లాస్లో ఈ ఏరియాని చూద్దాం. అడిగినవన్నీ ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత ఇక్కడ
మరి గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే చాలాసార్లు అడిగిన టెట్ డిఎస్సి అని కాదు ఎన్నోసార్లు అడిగిన బిట్టు మరి నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యము అంటారు. ఇది చూడండి ఇక్కడ అంటే కేవలం పురుషులు మాత్రమే. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పేరిణిలో పాము ఉంది, పురుషుల్లో పాము ఉంది. అంటే కేవలం పురుషులు మాత్రమే ఇది వేస్తారు, పురుషులు స్త్రీలు కలిసి వేస్తారు. స్త్రీలు అంటే ఇచ్చాడు ఫ్రెండ్స్ లాస్ట్ టైం సెషన్లలో. తెలియనటువంటి వాళ్ళు కంగారు చదివిన వాళ్ళు ఏమో ఇద్దరు కలిసి వేస్తారని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. పడిపోయాడంటే ఎంతలోకి ఎగ్జామినర్కి మనం ఆ ఛాన్స్ ఎగ్జామినర్కి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. పేరిణి అంటే పా కాబట్టి పురుషుల్లో కూడా పా ఉంది కాబట్టి పాతో పురుషులు పేరిణి అంతే. నటరాజ రామకృష్ణ అనే ఆయన కూడా పురుషులే కాబట్టి నటరాజ రామకృష్ణ అని గుర్తుపెట్టుకోండి. ఈ పేరిణి నృత్యం చాలాసార్లు అడిగాడు. తర్వాత అది శివుడికి సంబంధించినటువంటి మరి నృత్యం అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత మరి కాపు రాజయ్య అదొకటి ఇంపార్టెంట్. తర్వాత రెండోది ఇంకోటి కింద ఉంది ఫ్రెండ్స్, అది చెప్తే కాపు రాజయ్యకి సంబంధించి పల్లె బొమ్మకు మరి కాపు రాజయ్య అనేది గుర్తుపెట్టుకోవాలి. పల్లె గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా. ఇక్కడ చూడండి పల్లె బొమ్మకు అనగులను కాపు రాజయ్య అనే పదం గుర్తుకు రావాలి రేపు ఎగ్జామ్లో. గతంలో అడిగాడు దీని ఎట్లా అంటే బొమ్మ అన్నాడు కాబట్టి బొమ్మ కాపురం అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే పల్లెల్లో కాపురం అని గుర్తుపెట్టుకోండి. ఈజీ. ఓకే, రాజయ్య అనగులోనే పల్లెల్లోనే ఉంటారు, పల్లెల్లో ఉన్నటువంటి బొమ్మల అనగులోనే అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేనైతే అంటే ఇక్కడ బొమ్మల కాపురం అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్, బొమ్మల కాపురం లేదా పల్లెల కాపురం అన్నట్టు అంతే. వాడు ఎగ్జామ్నర్ ఎటు నుంచి ఇచ్చినా కూడా ఆ లాజిక్ గుర్తుంటే బొమ్మల కాపురం అనంగులోనే కాపు రాజయ్య బొమ్మ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, నో డౌట్. తర్వాత ఇది కూడా చూడండి కొండపల్లి శేషగిరిరావు, ఇవన్నీ అడిగినవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది న్యూగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అనమాట. ఇక్కడ పోతన్న బొమ్మకు అనే పదం, రుద్రమ్మ బొమ్మ అనే పదం, ఈ రెండు పదాలు ఇస్తే మాత్రం కొండపల్లి శేషగిరిరావు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కొండ అంటే కొండల్లోకి సహజంగా చాలామంది ఏం చేస్తుంటారు పోతుంటారు. అట్లా పోతన్న బొమ్మకు అనంగులోనే చూడండి పోతన్న బొమ్మకు పోతాడు, ఎక్కడ పోతాడు కొండపల్లి కొండ దగ్గరికి వెళ్తాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. లేకపోతే రుద్రమ్మ బొమ్మ, రుద్రమ్మ కూడా ఎక్కడికి వెళ్తుంది కొండ దగ్గరికి వెళ్తుంది, ఎందుకని అక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. రేపు రుద్రమ్మ బొమ్మలో ఇక మనకు మిగతాదంతా కామన్గా వస్తుంది, అంతా కూడా మనం చదవం, మనకి ఈ లాజిక్ తెలిస్తే. రుద్రమ్మ బొమ్మ అనగానే చాలామంది దీని మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదులే, కానీ రీసెంట్గా చదువుతున్నటువంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈ లాజిక్స్ ఫ్రెండ్స్ అంతే. రుద్రమ్మ బొమ్మ అనగా రుద్రమ్మ ఎక్కడికి వెళ్తుంది కొండకి వెళ్తుంది కాబట్టి కొండపల్లి. పోతన్న అంటేనేమో ఎక్కడికి వెళ్తాడో కొండకే వెళ్తాడో. ఇందా కాపు రాజీ అనంగులోనే పల్లె బొమ్మ అని గుర్తుపెట్టుకుని బొమ్మల కాపురం అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఈ బిట్టు చూడండి, చాలా ఒగ్గు కథ అనగా మిద్దె రాములు గుర్తుపెట్టుకో. ఒగ్గు అంటే పెగ్ అని గుర్తుపెట్టుకో, మిద్దె అంటేనేమో స్టేర్స్ అని గుర్తుపెట్టుకో. చూడండి పెద్ద పెద్ద మిద్దెల్లో ఉండేవాళ్ళు స్టేర్స్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు ఒక పెగ్గు తీసుకుంటారని గుర్తుపెట్టుకుని అంతే. ఇది పెద్ద కష్టం ఏం కాదు. ఒగ్గు అనంగులోనే పెగ్గు అంతేగా, అంటే ఒగ్గు అంటే ఒక పెగ్గు అనుకోండి. పెగ్గు ఎక్కడ వేస్తారంటే మిద్దెల్లో ఉన్నోళ్ళు పెగ్గేస్తారు అన్నట్టు. ఇది హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. మనకు బిట్ రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నాల్లో ఒక భాగం అన్నమాట. చిన్నారి కళ అంటే కథనం ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పారు చిన్నారులు కథనం ధనం అనేది వస్తుంది. ఏమో ఎగ్జామ్లర్ ఇవి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఇవ్వచ్చు, గేయం ఇవన్నీ కామన్గా పెడతారని ఇట్లాంటి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చెప్తున్నా, రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. చిన్నారి కళ, ఈ చిన్నారి కళకి సంబంధించి కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు. సుమతి శతకం అంటే బద్దెన, దీన్ని కూడా అంతే ఉండదు. నేను గోదావరిని వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్ ఏరియా. ఎగ్జామ్లర్ ఇక్కడ ఖచ్చితంగా రెడీగా ఉంటాడు మీకు బిట్ ఇవ్వడానికి. మనం ఆ ఛాన్స్ వాళ్ళకేమో చిటికలో మనం ఎంత ఈజీగా మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇవన్నీ చదువుకున్నా డిఎస్సికి చాలా లాజికల్గా, నాకు భయం అనేది ఎక్కడ అనిపించలేదు కంటెంట్ వరకు. నేను గోదావరికి సంబంధించి జనరల్గా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని ఇంకేముంది ఫ్రెండ్స్, గోదావరి నది అనగానే మహారాష్ట్ర గుర్తొస్తుంది మనకు తెలుసు, నాసిక్ దగ్గర త్రయంబకం, ఈ మూడు గుర్తొస్తాయి. గోదావరి, మహారాష్ట్ర, నాసిక్, త్రయంబకం, ఈ మూడు గుర్తుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే ఫస్ట్ మహారాష్ట్ర దగ్గర నుంచి మొదలవుతుంది, తెలంగాణలోకి వస్తుంది, తర్వాత అలా ఏపీకి వెళ్తుంది. అంటే ఎంటీఏ లాగా అనమాట. ఎంటీఏ అంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర. దీన్ని ఎట్లా అంటే తెలంగాణ పైన మహారాజులు ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల మీద మొన్న చూడండి ఛత్తీస్గఢ్కి సంబంధించి సెకండ్ డే రోజు అడిగినటువంటి సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఛత్తీస్గఢ్కి సంబంధించి సరిహద్దుల మీద బిట్ అడిగాడు. రేపు ఎస్జిటి వాళ్ళకి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా సరిహద్దుల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. అది తెలంగాణ కాబట్టి తెలంగాణ మీద అడగచ్చు. అంటే తెలంగాణకి ఉత్తరం ఏ రాష్ట్రం, దక్షిణం ఏ రాష్ట్రం, మరి ఎట్లా, మరి తెలంగాణ దక్షిణం అంటే మనందరూ తెలుసు ఏపీ కదా ఫ్రెండ్స్. ఎట్లా అంటే పైన రాజులు ఉంటారు, కింద తెలంగాణ, ఆ కింద ఆంధ్రప్రదేశ్, ఎట్లా ఎంటీఏ లాగాను, లేదా ఏటీఎం, ఇది కూడా బాగానే ఉంది కదా. ఏటీఎం అంటే మనం ఎనీ టైం మిషన్ లాగా గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అనగానే మనకు ఇక నాసిక్ అనే పదం గుర్తొస్తుంది, త్రయంబకం అనే పదం గుర్తొస్తుంది. అవన్నీ నోటెడ్ వాడి జోలికి ఏం పోను నేను. సరే, తర్వాత దీనికి సంబంధించి ఎక్కువగా అడిగినటువంటి బిట్లు ఏంటంటే దీన్ని ఏమంటారు, దక్షిణ భారతదేశ నది అంటారు. ఓకే, దీన్ని తేలివాహ నది అంటేనేమో నీళ్ళలో తేలుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ పిల్లలు ఈత కొట్టేటప్పుడు. అది పెద్ద కష్టమా ఏమి లేదు. తేలివాహ నది అని దేని పిలుస్తారంటే గోదావరి నది. అంటే గోదావరి నదిలో పిల్లలు తేలుతూ ఈత కొడుతూ ఉంటారు కాబట్టి తేలివాహ నది. ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ మీకు ఇది మనం చదివేటప్పుడు ఇంగ్లీష్లో స్కిప్పింగ్, స్కానింగ్ అనేటటువంటి దాంట్లో
ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, స్కిప్పింగు, స్కానింగు, స్కిమ్మింగ్ అనేటాడు. స్కిమ్మింగ్ అంటేనేమో స్విమ్మింగ్ లాగా గుర్తుపెట్టుకోమని ఆ రోజు, రేపేమో అడిగే అవకాశం ఉందేమో చెప్తున్నా ఫ్రెండ్స్. స్కిమ్మింగ్ అంటేనేమో నీటి మీద తేలుతూ ఉంటారు కాబట్టి పై పదాలు మాత్రమే చదివితే, పైన ఉన్నటువంటి వాటిని మాత్రమే చదివితే దాన్ని స్కిప్పింగ్ అంటారా, స్కానింగ్ అంటారా, స్కిమ్మింగ్ అంటారా అని అడిగాడు అనుకోండి, స్కిమ్మింగ్ అంటే స్విమ్మింగ్ లాగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. అంతే. ఏమో ఒకవేళ అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఇంగ్లీష్ మెథడ్ కూడా ఇక్కడ మీకు పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అంతే. తేలివాహన అది ఓకే. ఈ కందకుర్తి ఇదంతా మనకి తెలుసు. ఈ మంజీరా హరిద వాటి మీద ఎగ్జామినర్ పోయే అవకాశం లేదులే, కానీ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అక్కడ నుంచి ఇక ఆదిలాబాద్లోని ప్రవేశించడం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సరస్వతి దేవాలయం అనగానే మనకు చాలామంది అనుకుంటారంటే ఆప్షనల్స్లో ఆదిలాబాద్ అనుకుంటారు, కానీ నిర్మల్ జిల్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గతంలో ఓల్డ్ బుక్లో ఇది 2024 బుక్ ఫ్రెండ్స్. ఇది మరి ఎక్కడ అంటే ఆదిలాబాద్ అనే పదం ఇవ్వడు దాదాపుగా. సరస్వతి దేవాలయం అంటేనే బాసరా అనేటటువంటి గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. బాసరా అనేటటువంటి గ్రామంలో ఏ జిల్లా అంటే నిర్మల్ జిల్లా అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ అక్షరాభ్యాసం చేస్తాం ఓకే. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ అనే ప్రాజెక్టు ఎక్కడుందంటే పోచంపాడు దగ్గర. పోచంపాడు అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, నేను అప్పట్లో కొన్ని ప్రాజెక్టులను కన్ఫ్యూజ్ అయ్యామని, ఆ కన్ఫ్యూజ్ పోవడానికి కొన్ని లాజిక్. శ్రీరామ్ సాగర్, శ్రీరాముడు మరి రావణాసుని ఏం చేశాడు, చంపాడు అని పోచంపాడులో తీసేయండి ఫ్రెండ్స్. తీసేస్తే చంపాడు. రేపు ఒకవేళ శ్రీరామ్ సాగర్ అనేటటువంటి ప్రాజెక్టు ఏ నది దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అన్నాడు అనుకోండి, పోచంపాడను ఇంకోటి అనేది పోచంపాడు, చంపాడు శ్రీరాముడు రావణాసుని అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. కొన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం. ఇక నిర్మల్ జిల్లా ఇది అంతా ఓకే. సప్త నది ఇదంతా కూడా వీటి జోలికి పోడు. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, వీటిలో ఎక్కడ కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా నేను మిస్ చేసేటటువంటి అవకాశం చేయను, ఎందుకంటే ఏ ఏరియాలో బిట్ వస్తుంది అనేది కొంత అవగాహన ఉంది కాబట్టి ఫ్రెండ్స్. తర్వాత ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ ఆదిలాబాద్కి సంబంధించి కిలోమీటర్ అంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కోటిలింగాల వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ చూడండి, హాలుడు అనేటటువంటి పదం ఉంది, గాథా సప్తశత ఒకటి ఉంది, మెగాస్తనీస్, ఇండికా. ఇప్పుడు మెగాస్తనీస్ అన్నంలో మెగాస్టార్ అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నేనైతే మెగాస్టార్ చిరంజీవి దేని మీద వస్తాడు, ఇండికా కార్ మీద వస్తారని గుర్తుపెట్టుకోండి తెలియనటువంటి మిత్రులకి. తర్వాత హాలుడు అంటే సినిమా హాల్ అని గుర్తుపెట్టుకోండి. సినిమా హాల్లో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, 700 మంది ప్రేక్షకులు ఉన్నారు. దేనికి సినిమా హాల్? కథలన్నీ మనం చూడడానికి 700 మంది ప్రేక్షకులతో ఉన్నటువంటి సినిమా హాల్ అనేది దేని గురించి ఉందంటే ఒక గాథ స్టోరీ. చిరంజీవి మెగాస్టార్ అనగానే ఇండికా కారులో వస్తాను, అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత శాతవాహనంలో తొలి రాజధాని, ఇవన్నీ సోషల్ తెలుగుతో లింక్ చేస్తాడు. శాతవాహనం అనగానే శతం అంటే ఏమో, శత అంటే మరి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. శత అంటే ఇక్కడ కోటి అని గుర్తుపెట్టుకోండి. శతం అంటే ఇక్కడ శాతం 100 అని కాకుండా కోటి అని గుర్తుపెట్టుకోండి. శాతవాహనం అంటే శత అనగానే కోటి, ఇక్కడ కోటిలింగాల తొలి రాజధాని కోటిలింగాల. అంతే అయిపోయింది ఫ్రెండ్స్. నేట్లయితే హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. సెంట్ కంటెంట్లో కూడా బిట్లు చేసే కాబట్టి నాకు ఆ రోజు జాబ్ రావడం జరిగింది. ఇట్లా లాజిక్ నేను ఎక్కువగా ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు. తర్వాత పేజీలో ఏమి సింగరేణి బొగ్గాన్లో ఎన్టీపీసీ, ఇది మనకు తెలుసు. ఎన్టీపీసీ గురించి కూడా పెద్దగా అడిగేటటువంటి అవకాశం లేదులే, కానీ గౌతమేశ్వర ఆలయం ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్. మంతని చాలా ఇంపార్టెంట్. దాని మంత్రకోట ఆలయం అని కూడా అంటారు. మంతని అనగలోనే మంత్రాలు ఎవరికి వచ్చి మంత్రాలు, ఈశ్వరుడికి వచ్చని గుర్తుపెట్టుకోండి. లేదా గౌతమి అనేటటువంటి అమ్మాయికి మంత్రాలు బాగా వచ్చని గుర్తుపెట్టుకోండి. మంత్రాలు గౌతమి అనేటటువంటి అమ్మాయికి లేదా ఈశ్వరుడికి మంత్రాలు వచ్చని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే. మిగతా చిన్న ఇవి చూడండి. ఇంక మామూలుగా బిక్సేశ్వరుని గుడి ఒకటి, ఓంకా, ఇవన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి పదాలే కదా. ఓకే, నోటెడ్. గౌతమేశ్వర అంటేనేమో ఈశ్వరుడు అని గుర్తుపెట్టుకుంటే, ఈశ్వరుడికి సంబంధించింది ఏది వచ్చినా కూడా మంత్రము అని గుర్తుపెట్టుకుంటే ఫినిషింగ్. అంతే. ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అంతే. తర్వాత ఈ గోదావరి నదికి సంబంధించి ఇక్కడ ఇంకేముంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది తెలుసు కదా, అగస్త్య మహాముని స్థాపించినటువంటి అంబా అగస్త్యేశ్వర ఆలయం. ఇందులో అగస్త్య అనే పదం ఉంది, ఇందులో అగస్త్య ఉంది కాబట్టి నో డౌట్. జగన్నాథ స్వామి ఒకటి అగస్త్య మహామునికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వాటి మీద పెద్ద ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ఇది చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఉంది. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అందుకనే కనీసం పిక్కు చూస్తున్నా కూడా కనీసం కోర్స్ గుర్తు రానప్పుడు గౌతమేశ్వర అనగానే గౌతమి అనేటటువంటి అమ్మాయికి మంత్రాలు బాగా వచ్చు కాబట్టి మంతని లేదా ఈశ్వరుడికి మంత్రాలు వచ్చు. అట్లా అంతే ఫ్రెండ్స్. అంతే. దాన్ని ఎక్కువ టైం కేటాయించొద్దు. మరి ఇక్కడ త్రివేణి సంగమం. జనరల్గా త్రివేణి సంగమం అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని త్రివేణి సంగమం అంటారు. మనందరికీ తెలుసు. అలహాబాద్లో ఉంది. ఇదంతా మనకు తెలుసు. మరి ఇక్కడ ఈ త్రివేణి సంగమం మీద ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్లు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే పాన పట్టం మీద ఇక్కడ పిక్ ఇచ్చాడు కాబట్టి ఎగ్జామినర్ ఫోకస్ పెట్టవచ్చు. కాళేశ్వరం దగ్గర అంటే ఇక్కడ ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 శివలింగాలను గుర్తుపెట్టుకోండి. ఒక శివలింగం ఏంటంటే కాళేశ్వరుడు అంటేనేమో కాళేశ్వరుడు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక శివలింగం మరి ముక్తేశ్వరుడు అంటేనేమో ముక్కు అని గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరుడు అంటేనేమో మరి కాలిందనో కాలను రకరకాలుగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఎగ్జామ్లో గుర్తు రావడానికి ఇట్లాంటి లాజిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే. తర్వాత ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉన్నాయంటే ఇక్కడ ఇవి ఇంకేమి లేవు ఫ్రెండ్స్. ఇక్కడ
శ్రీరామ అనుకుని ఇదంతా భద్రాచలంలో శ్రీరాముడు మనకు తెలిసిందే ఫ్రెండ్స్. తర్వాత అక్కడ నుంచి చూడండి తెలంగాణ నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్లో అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, అంతర్వేదిని ఎట్లా గుర్తుపెట్టంగా అంతం అయిపోయిందనమాట. పై నుంచి స్టార్ట్ అయ్యి ఏటీఎం కదా ఫ్రెండ్స్, ఏటీఎం ఇది బాగుంది కోడ్. ఇప్పటికిప్పుడు మీతో చెప్తూ ఉంటేనే వచ్చినటువంటి లాజిక్ లాగా అనుకోవటమే ఫ్రెండ్స్. ఏ అంటేనేమో ఆంధ్రప్రదేశ్, టీ అంటేనేమో తెలంగాణ, మహారాష్ట్ర ఇలా వాటర్ వస్తుంది. చివరిలో ఏ అంటేనేమో ఆంధ్రప్రదేశ్ కాబట్టి అంతమైందని, అంతర్వేదని మనం ఆలోచించాలి. కానీ లాజికల్గా రకరకాలైనటువంటి ఆలోచనతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. బంగాళాఖాతంలో కలుస్తుంది, ఇదంతా ఓకే కదా ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఇక్కడైతే నాకు పెద్దగా ఏమనిపించలేదు అంతే ఫ్రెండ్స్. చూడండి పోచంపాడు అనగులను చంపాడు శ్రీరామ్ సాగర్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మంత్రాలు ఎవరికి వచ్చి గౌతమ్ ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్లు. త్రివేణి సంగమం, అక్కడ కాలు ముక్కు రకరకాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తేలివాహన నేలలో తేలుతూ ఉంటాము అంటేనేమో స్కిమ్మింగ్ అని మర్చిపోవద్దు ఫ్రెండ్స్. భద్రాచలం ఇవన్నీ కామన్. ఎలుక విందు, ఈ ఎలుక విందుకు సంబంధించి ఏముండవు ఫ్రెండ్స్, జనరల్గా మామూలుగా ఉంటే మీరు మామూలుగా చదివేసుకోండి అయిపోతుంది. తర్వాత పంట సిరి మీద ఎగ్జామ్నర్ ఫోకస్ పెట్టి ఎగ్జామ్లు అడిగాడు. పంట సిరి, ఈ పంట గురించి ఇదంతా ఉంటుంది. ఈ పంట సిరి అనేటటువంటి పాఠం ఎవరిది అంటే రావెల్ల వెంకట రామారావు. రావెల్లను పంటలలో అంటే పంట అంటే పొలమే కదా ఫ్రెండ్స్, పొలంలన్నీ ఏమంటాయి రావెల్ల రాళ్ళేగా ఉంటాయి, అట్లా గుర్తుపెట్టి. ఒకవేళ రేపు ఆర్ వెంకట రామారావు అని ఇచ్చాడు అనుకోండి, మీ డౌట్ ఫ్రెండ్స్, రేవెల్ల అనే పదం ఇస్తే మనం రాళ్ళు అని పెడతాం. ఒకవేళ రేపు ఆర్ వెంకట రామారావు అంటే రామారావుని గుర్తుపెట్టుకోండి, రామారావు పంట సిరి. లేదా మీరు ఇప్పుడు రామారావు అంటేనేమో ఎట్లా మీ ఇష్టం, రామారావు అనేటటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే కేటీఆర్ అన్నట్టు ఏదో మీ ఇష్టం, దాన్ని పంట సిరితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లైఫ్లో మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు. బొమ్మ గుర్రం, ఈ బొమ్మ గుర్రానికి సంబంధించి కూడా పెద్దగా ఏం బిట్స్ ఏమి ఉండవు. జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టను. మాటల ప్రయాణం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దాం దీన్ని కూడా లాజిక్గా. మన సెషన్లో అడిగాడు, మళ్ళీ ఇస్తాడు నో డౌట్. ఏ రకంగానైనా అడగవచ్చు, కానీ అడిగితే మాత్రం పిన్ మీద అడగవచ్చు, ఈ పోస్టల్ కార్డు మీద అడగవచ్చు. ఇది పోస్టల్ కార్డు కదా ఫ్రెండ్స్, ఈ ఏరియా నుంచి మొన్న అడిగాడు బిట్. అంటే ఇక్కడ పిన్ అనే దానికి ముందు అబ్రివేషన్ మనకు తెలుసు, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ మర్చిపోవద్దు మిత్రమా, మళ్ళీ అడుగుతాడు. ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో మొత్తం 6 డిజిట్స్ ఉంటాయి. ఒకవేళ అది 6 అనేది గుర్తు లేదనుకోండి, ఈ పిన్ అనే దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1 2 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3 2 లేదా 3ని డబల్ చేయండి సరిపోతుంది 6. మరి పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో మరి స్టార్టింగ్ నంబర్ అంటే స్టార్టింగ్లో ఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎస్ అంటేనేమో స్టేట్ అని గుర్తుపెట్టుకోండి అంతే. రేపు ఒకవేళ స్టార్టింగ్ నెంబర్ అంటే మొదటి నెంబర్ స్టార్టింగ్ అనుకోండి స్టేట్ అంతే, స్టార్టింగ్లో ఎస్ ఉంది, స్టేట్లో ఎస్ ఉంది, కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. తర్వాత మిగతా 2 నంబర్లు ఏంటంటే జిల్లాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి జిల్లా అని గుర్తుపెట్టుకోండి, డిస్టిక్. ఇక మిగతా 3 నంబర్లోనే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చాలా బారుగా ఉన్నదే ఆన్సర్. అంటే తపాలా కార్యాలయము అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చినది ఉంది, తపాలా కార్యాలయం. ఇక్కడ ఏమన్నాడు, పిన్ అనేది పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి ఇటు నుంచి చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎడమ నుండి మరి కుడివైపు చూసినట్లయితే మొదటి అంకెను రాష్ట్రం అంటే ఫస్ట్ లెటర్, స్టార్టింగ్ లెటర్ ఎస్ ఫర్ స్టేట్. రెండోది మూడోది జిల్లా అంటేనేమో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 3. లాస్ట్ 3 అంకెలు ఇది అడిగాడు ఫ్రెండ్స్, తపాలా కార్యాలయం ఎంత బారుంది అంటే చివరిలో ఉన్న 3 అంకెలు ఎంత బారున్నాయి, మిగతా దానికంటే లాంగ్ ఉన్నాయి కాబట్టి అట్లా తపాలా కార్యాలయం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారేమోనని, ఎందుకంటే హాఫ్ మార్కులోనే లైఫ్లో పోయినాయి కాబట్టి మరి అలాంటి ఛాన్స్ మళ్ళీ ఎగ్జామినర్కి ఇవ్వద్దు ఫ్రెండ్స్. మంచిగా మీకు మార్క్స్ రావాలనేటటువంటి ఉద్దేశంతో ఒకసారి ఈ వీడియోని చేస్తున్నా. దీని తర్వాత మళ్ళీ 4th క్లాస్ తెలుగు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మరి 4th క్లాస్ 5th క్లాసు సైన్స్కి సంబంధించి ఒకటి ఉంది, అది కూడా వీలుంటే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2 వీడియోలు ఒకసారి మీరు చూసి ఎగ్జామినర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ పోయింది అందుకనే మీకు సరిగా రావట్లేదు వీడియో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వెంటనే మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తాను. కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుంటే టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి ఈ 3 డేస్ మరి ఎస్జిటి రాయబోతున్నటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా మా కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుతూ మంచిగా ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందంట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.